నీల జీవితం నిలబెట్టడానికి నాకు దొరికిన ఈ అవకాశాన్ని వదులుకోను, ఆపుతాను. ఒకవేళ నా కోసం ఎవరైనా వచ్చి నేను వాళ్లతో వెళ్ళినా మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. ఆ బాలుగాడు మన ఇంటికొచ్చాడంటే వాళ్ళు సిటీలోనే ఉండుంటారా లేదా ఏదైనా ఊరు నుంచి వచ్చుంటాడా అనేది అంత చిక్కడం లేదు. అమ్మా, ఎవరైనా బంధువులింటికి వెళ్ళుంటారేమో. బంధువులా? ఎప్పుడో దుర్గ మాటల్లో నీలకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడని విన్నాను మూర్తిగారు. కానీ వాడికి సంబంధించిన వివరాలేవీ మనకు తెలియవు. ఏ మాత్రం క్లూ ఉన్నా అటువైపు నుంచి కూడా నరుక్కొచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకోవడం ఎలా? వాళ్ళెక్కడుండుంటారు? ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య, వాళ్ళని తరుముతున్నారన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, కాపాడన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఎవరమ్మా వాళ్ళు? తెలీదన్నయ్య. ఎగ్జామ్ రాసి ఇంటికెళ్తుంటే వాళ్ళు నన్ను తరుముతున్నారు, ఏడిపిస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అమ్మాయిని పంపించు. ఏంట్రా చూపు? హీరోవా? కాపాడేస్తావా? మేమెంతమంది ఉన్నామో చూసావుగా, పచ్చడైపోతావు నా కొడక. వెళ్ళిపో. మామూలుగా అయితే నాకెందుకులే గొడవ అని వెళ్ళిపోయి ఉండేవంట్రా. కానీ అమ్మాయి కదా, మనసు రావడం లేదు. పైగా అన్నా అని పిలిచింది.
ఆ పిలుపు విన్న తరువాత నాకింకే మాట వినిపించదరా. కొడతావారా? అంత సీనుందా నీకు? ఆ? వికసించే విద్యుత్తేజం, అగ్ని సరస్సున విరిసే వజ్రం, రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం. కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే వాడే చూడే వీడే వీడే నందీశ్వరుడు. నందీశ్వరుడు వాడే చూడే వీడే వీడే నందీశ్వరుడు. ఖడ్గమృగో దగ్ర విరావం ఝంఝా పవన పుషడ్యధ్వానం, పయోధరంలో ప్రచండ ఘోషం, వికసించే విద్యుత్తేజం. ఆడపిల్ల ఒంటరిగా కనపడితే వదిలిపెట్టర్రా? మగాళ్ళన్న మతమా, బలముందన్న బలుపా? ఏం చూసుకుంట్రా ఈ ధైర్యం? ఆ? మీర చిత్తకర్త కుక్కల్లా రోడ్ల వెంబడి తిరిగే ఎదవల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి నరికేయాలరా. అప్పుడు కాని ఈ దేశంలో ఆడదానికి స్వేచ్ఛ దొరకదురా. ఇంకెప్పుడైనా ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్లారంటే ఏం చూసుకుని మగాళ్ళమని విర్రవీగుతున్నారో అవేమి మీ శరీరాల్లో ఉండవు. జాగ్రత్త పండే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనన్నయ్య. దీనికి థ్యాంక్స్ ఎందుకమ్మా? అన్నా అని పిలిచావు, నా బాధ్యత గుర్తు చేశావు. నువ్వు ఈ రోజు ఇక్కడ లేకపోయి ఉండుంటే నా పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి భయంగా ఉందన్నయ్య. ఏం కాలేదు కదమ్మా, ఇక దీని గురించి ఆలోచించుకో. కాని జాగ్రత్తగా ఉండమ్మా. ఈ దేశంలో న్యాయం చచ్చిపోయి జనాలు బరితెగించారు. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పలేం. నీలాంటి అమాయక ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. అన్నిసార్లు నాలా ఎవరో ఒకరు వచ్చి కాపాడారు కదమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోగలిగే స్థాయికి మీరు ఎదగాలి, సరేనా? సరే అన్నయ్య, చాలా థ్యాంక్స్. ఎక్కడుంటారన్నయ్య మీరు? ఉండటానికి ఇల్లంటూ ఏం లేదమ్మా. ఒక పనుండి హైదరాబాద్ వచ్చాను. అది ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావట్లేదు. అన్నయ్య, మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయ్యో, అది పద్ధతి కాదులే అమ్మా. నా ప్రాణాలు కాపాడారన్నా మీరు. మీకు కృతజ్ఞత తెలుపుకోవడానికైనా నాకు ఈ చిన్న సాయం చేసే అవకాశం ఇవ్వండి. సాయం అనేది ఆశించి చేసేది కాదమ్మా. ఇప్పుడు నేను నీ సహాయం తీసుకుంటే ఇందాక నేను చేసిన దానికి అర్థం ఉండదు. అర్థాలు పాపపుణ్యాలు నాకు అనవసరం అన్నయ్య. నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంతే. అది కాదమ్మా. నువ్వింకేం చెప్పొద్దు. ఈ చెల్లి కోసమైనా నువ్వు వస్తున్నావు అంతే. సరే పద. పదన్నయ్య. మీరింకేం ఆలోచించొద్దు. మీ పని అయ్యేంతవరకు మా ఇంట్లోనే ఉండండి. ప్రాణంగా చూసుకునే నా కూతుర్ని మీరు కాపాడారు. ఈ చిన్న సాయాన్నైనా నన్ను ఖచ్చితంగా చేయనివ్వండి. అవును, ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు?
నా చెల్లిని వెతుక్కుంటూ వచ్చానండి. తను ఎక్కడుందో మీకు తెలీదా? కొద్ది నెలల క్రితం నా చెల్లెలికి పెళ్లి చేశాను. అప్పుడు తనతో పాటే హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను తిరిగి మళ్ళీ మా ఊరు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఎప్పుడు నా చెల్లిని కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో ఈ మధ్య నా మనసు కీడు శంకించింది. నా సెల్లులేదో అపాయంలో ఉన్నట్టు, కష్టాలు పడుతున్నట్టు కళ్ళొస్తున్నాయి. ఒకసారి చూసేద్దామని హైదరాబాద్ వచ్చాను. కానీ నా సెల్లి ఇంతకు ముందున్న ఇంట్లో లేదు. ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. తెలిసిన వాళ్ళని అడిగి చూశాను. సిటీ అంతా వెతికాను. ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాను. మీరేం కంగారు పడకండి. మీ చెల్లి ఎక్కడుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ సిటీలో చాలా మంది ఆటో వాళ్ళు నాకు తెలుసు. ఏమైనా సమాచారం తెలుస్తుందేమో వాళ్ళని అడిగి చూద్దాం. నాకు 10 ఆటోలున్నాయి. కావాలంటే అందులో ఒకటి తీసుకొని మీరు నడుపుకోండి. సంపాదన ఉంటుంది, మీ చెల్లెలు జాడ తెలిసే అవకాశం ఉంటుంది. మీ చెల్లెలు దొరికేంత వరకు మీరు నిరభ్యంతరంగా మా ఇంట్లోనే ఉండండి. అది ఇంకేం మాట్లాడద్దు మీరు. నా కూతుర్ని కూడా మీ చెల్లె అనుకోండి. ఏ నీ చెల్లితో ఉండలేవా? చాలా సంతోషం అండి. మీరు చేస్తున్న ఈ సాయం మర్చిపోలేను. మీరు చేసిన దాంతో పోలిస్తే ఇది సాయమే కాదు. మీరేం కంగారు పడకండి. మీ చెల్లి ఎక్కడున్నా ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అజయ్, అజయ్, ఏంటక్క? నేను సునంద గారు అలా అనాథాశ్రమం వరకు వెళ్ళొస్తాం. అనాథాశ్రమానికా? ఎందుకక్క? ఏం లేదురా, మొన్న వెళ్ళినప్పుడు ఆ పెద్దాయన కుదిరితే పిల్లలకి పుస్తకాలు తెచ్చిపెట్టమన్నాడు. మేం వెళ్ళి కొనిచ్చేసొస్తాం. నువ్వింట్లోనే ఉంటావా లేక ఎటైనా వెళ్తున్నావా? ఏం లేదక్క, ఇంట్లోనే ఉంటా. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. సునంద గారు, బయలుదేరదామా? ఓ ఎస్, బయలుదేరదాం. శశి, ఏంటి నువ్విక్కడ? మా అమ్మ చూస్తే చంపేస్తుంది. వెళ్ళు వెళ్ళు. అరే ఉండు, కంగారు పడకు. మీ అమ్మ లేదు, బయటికెళ్ళింది. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను.
సరే లోపలికి రా. ఏంటి చెప్పు. నీకు సుబ్బు ఇల్లు ఎక్కడో తెలుసా? సుబ్బు ఇల్లా? ఎందుకు? ఎందుకంటే వెంట శశి, సూర్యని కలిసి మన గురించి చెప్తేనే కదా మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అతను నిన్ను చేసుకోనని చెప్తేనే కదా మీ అమ్మ మన పెళ్లి చేయడానికి ఒప్పుకునేది. అయ్యయ్యో, సారీ వైదేహి గారు, ఫోన్ మర్చిపోయాను. మూర్తి గారుంటే అన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయనేదో అర్జెంట్ పనుందని బయటికెళ్లారు. అయ్యో దాందే ఉందండి, వెళ్ళి తీసుకురండి. సారీ సారీ, మిమ్మల్ని వెయిట్ చేయించాను, ఇప్పుడే వస్తానే. అవును, ఈ అజయ్గాడు ఇంట్లోనే ఉన్నాడు కదా. వీడేం వెధవేషాలేస్తాడో ఏంటో. బేబీకి ఒక మాట చెప్పి వెళితే మంచిది. నువ్వెన్నైనా చెప్పు, నేను దీనికి ఒప్పుకోను అజయ్. అర్థం చేసుకో శశి, మన పెళ్లి జరగాలంటే నేను సూర్యని కలిసి తీరాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనన్న నిజం అతనికి తెలియజేయాలి. నేను ఈ ఒక్క పని చేయగలిగితే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. ప్లీజ్ శశి, నాకు సుబ్బు అడ్రస్ చెప్పు. సుబ్బు గురించి నీకు తెలీదా అజయ్? నువ్వుగానతనికి దొరికావంటే చంపి పడేస్తాడు. అంత రిస్క్ నీకు అవసరమా? ఎంత రిస్క్ అయినా తప్పదు శశి. ఇంకొద్ది రోజుల్లో నీ కడుపులో బిడ్డుందన్న విషయం నలుగురికి తెలుస్తుంది. అప్పుడు మీ అమ్మ వాడిని సమాజానికి సూర్య బిడ్డగా పరిచయం చేస్తుంది. అందరూ అదే నమ్ముతారు. దానివల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని సమస్యను కొని తెచ్చుకుంటావా? వద్దజయ్, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ శశి, నువ్వే నా మాట విను. ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. అది కాదజయ్. ప్లీజ్ శశి, నన్ను ఆపొద్దు. ఇది మన మంచికే. నువ్వు సుబ్బు ఇంటి అడ్రస్ చెప్పు చాలు. నాకు తెలీదు. తెలిసినా నేను నీకు చెప్పనజయ్. తెలిసి నేను ప్రాబ్లంలోకి నెట్టలేను. నన్ను వదిలేయ్. ప్లీజ్ శశి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అది కాదు శశి. వద్దని చెప్పానా? అయినా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరైనా చూస్తే ప్రమాదం అది అజయ్. కాదు శశి, నా మాట విను.
అమ్మకి మన విషయం తెలిసిందంటే నిన్ను చంపి నన్ను సూర్యకిచ్చి పెళ్లి చేసేస్తుంది. అది కాదు శశి. వెళ్ళమని చెప్పానా? నువ్వు వెళ్ళు, శశి శశి నా మాట విను. వెళ్ళు, ప్లీజ్ గో.